నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం రామచంద్రపురం గ్రామంలోని గురుకుల పాఠశాలలో మహిళా సారాధికారత బాలల అభివృద్ధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ఆదేశాల మేరకు శిశు సంక్షేమ సాధికారత ప్రాజెక్ట్ డైరెక్టర్ సుజన సూచనలతో సఖీ-1 స్టాంప్ నెంబర్ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టినట్టు నిర్వాహకులు తెలిపారు. బాలికలకు బేటీ బచావో బేటీ బడావో, బ్యాడ్ టచ్ గుడ్ టచ్, బాల్య వివాహాలపై అవగాహన కల్పించినట్లు సోషల్ కౌన్సిలర్ కమల అన్నారు. బాల్య వివాహాల నిరోధక చట్టం 2006 గురించి బాలికలకు వివరించడం జరిగిందన్నారు. బుచ్చిరెడ్డిపాలెం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఒక కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమము జిల్లా అధికారి అయినటువంటి కలెక్టర్ ఆనందర్ గారి మరియు స్త్రీ మరియు శిశు సంక్షేమ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు హ్యాన్ సుజన్ గారి సూచనల మేరకు ఈరోజు మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ముఖ్య ఉద్దేశంగా మహిళా సాధికారత మరియు బాలల అభివృద్ధిపై ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనిలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాల్య వివాహాలు ఎలా అరికట్టాలి, అలాగే బేటీ బచావో బేటీ పడావో ఆ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, మరియు బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అంటే ఏమిటి, అవి వాటి విద్యార్థులకు అర్థమయ్యే విధంగా వారికి తెలియపరచడం జరిగింది. అదేవిధంగా మన బాల్య వివాహాలు చేయడం వలన ఆ వయసులో వాళ్ళకు వచ్చినటువంటి నష్టాలు ఏమిటి, ఆ వయసులో వాళ్ళు గర్భవతులైతే వారు ఆ విధంగా ఏ విధంగా బాధపడతారన్న విషయాలు విద్యార్థులకు మరియు వాళ్ళ తల్లిదండ్రులకు తెలిసే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉండడం గమనించాము. అక్కడున్న పిల్లలకి ఏ విధంగా రక్తహీనత వలన వాళ్ళు ఏ విధంగా నష్టాలు ఏమిటి, లాభాలు ఏమిటి అనేది కూడా వాళ్ళకి తెలియపరిచాము. ఇప్పుడు వాళ్ళకి అన్ని విధాలుగా ప్రొటెక్షన్గా ఈ గురుకుల పాఠశాల అనేది ప్రతి ఒక్కరు రెస్పాన్సిబుల్గా విద్యార్థులకు తెలియపరుస్తున్నారు. వాళ్ళకి ఈ వయసులో వస్తున్నటువంటి కొన్ని అపోహాల గురించి వాళ్ళకి వివరంగా క్లుప్తంగా తెలియపరచడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఈ గ్రామాలకు సంబంధించినటువంటి ఈ మండలానికి సంబంధించినటువంటి సూపర్వైజర్ గారు శకుంతల మేడం గారు మరియు అంగన్వాడీ టీచర్స్ కూడా పాల్గొన్నారు. అలాగే సఖీ-1 స్టాప్ సెంటర్ నుంచి సిబ్బంది అయినటువంటి బి సాధన, లాయర్ ప్రశాంతి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విషయంలో ముఖ్యంగా చెప్పడం ఏంటంటే తల్లిదండ్రులకు చిన్నతనంలోనే పెళ్లిళ్ళు చేసి వాళ్ళ ఎదుగుదలకు మీరు అడ్డుకట్ట వేయకుండా వాళ్ళని ప్రోత్సహించి మంచి ఉన్నతమైన చదువులు చదివించి సమాజానికి మంచిగా వాళ్ళు గౌరవమైన స్థితిలో ఉండేటట్లు మేము ఈ యొక్క కార్యక్రమం అనేది జిల్లా వ్యాప్తంగా మేము చేస్తున్నాము. కాబట్టి మీ తల్లిదండ్రుల నుంచి కూడా ఈ ప్రోత్సాహం అనేది ఇలాగే ప్రజల్లో చైతన్యం రావాలని, తల్లిదండ్రులు చైతన్యపరచాలని ఈ ముఖ్య ఉద్దేశము. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా జిల్లా అధికారి అయినటువంటి కలెక్టర్ ఆనంద్ గారికి మరియు స్త్రీ మరియు శిశు సంక్షేమ ప్రాజెక్ట్ డైరెక్టర్ హ్యాన్ సుజన్ మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.